తోటకూర మామిడికాయ ఆవకాయకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. తోటకూర మామిడికాయ ఆవకాయకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. వచ్చేసాయండి ఐటమ్స్ అన్ని. తోటకూర, మామిడికాయ ముక్కలు, మళ్ళీ మామిడి తురుము రెండు ఉండాలంటే దీనికి. ఓకే. సో మంచి ఘాటుగా ఉండబోతుందని అర్థం అవుతోంది నాకు. అఫ్కోర్స్ ఇంకా ఆవకాయ అంటేనే కమ్మగా ఉంటుంది, ఘాటుగా కూడా ఉంటుంది కదా. సో ఇది కూడా అంతేనా అండి? అంతే. ఓకే ఫైన్. అయితే స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ అంటించి ఓకే పాన్ పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇది ఆవకాయ కాబట్టి మెంతులు, ఆవపిండి అనేది దీనికి ఆవకాయ ఫ్లేవర్ రావడానికి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్. డ్రై ప్యాన్లో మనం మెంతులు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ మెంతులు వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి? ఇది మా పాప వాళ్ళ అత్తగారు మాధవి గారని మా వేపురాల గారి దగ్గర నేర్చుకున్నాను. చాలా బాగా చేస్తారు. నాకు చాలా వంటలు వచ్చి కానీ ఇది నాకు చాలా బాగా నచ్చేసింది. ఆవిడ దగ్గర అడిగి రెసిపీ నేర్చుకున్నాను. ఓకే. సో మీకు వచ్చిన వంటలు సరిపోవని చెప్పి మీ వియ్యపురాల గారి దగ్గర కూడా నేర్చుకున్నారనమాట. కాదు ఏంటంటే అంటే సంబంధం మాట్లాడుకునే ముందు అబ్బాయి ఏం చేస్తాడు ఎలా అలా కాకుండా వంటలు బాగా చేస్తారండి, మీ కుటుంబంలో అందరికీ వంటలు బాగా ఇష్టమా, ఇలా మాట్లాడుకొని కుదుర్చుకున్నారా ఏంటి? లేదండి, మా పాపకి అల్లుడిది లవ్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజే నాకు మా విప్రాలు గారితో ఇంటరాక్షన్. తర్వాతే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇది ఫుడ్ టేస్ట్ చేసినప్పుడు చాలా నచ్చింది. అవి ఆమె చేస్తారు చాలా బాగా ఈ పచ్చడి. ఓకే. సో ఆవిడ కూడా వంటకాలు అవి బాగా చేస్తారా? చేస్తారండి. చాలా జంతికలు, గులాబ్ జామ్స్, కోవాతో చేస్తారు. చాలా బాగా చేస్తారు. ఓకే. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. అలానే సింక్ అయింది అయితే ఇద్దరు ఫ్యామిలీలకి వంటకాలు. ఇది స్టవ్ కట్టేస్తాం మనం. మిక్సీ జార్. ఓకే ఇదిగోండి. ఇప్పుడు ఈ మెంతులు ఇందులో వేసుకోవాలి. ఆవపిండి మెంతులు తక్కువ వేసుకోవాలి. 1 స్పూను సరిపడా మెంతులు వేసుకుంటే 2 స్పూన్లు ఆవపిండి వేసుకోవాలి. ఇవి ఎక్కువైతే బాగా స్ట్రాంగ్ అయిపోతుంది, చేదు కూడా వచ్చేస్తుంది. సో 1 స్పూన్ మెంతులకి 2 స్పూన్ల ఆవపిండి క్వాంటిటీ అలా ఉండాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి ఇంకా దాంట్లో ఏమన్నా వేయాలా? ఇప్పుడు వేయించిన మెంతులు ఈ ఆవపిండిని మిక్సీ పట్టి తీసుకొస్తాను. ఓకే. చక్కగా పౌడర్లో అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలండి ఇప్పుడు దాంట్లో? ఇప్పుడు ఈ పౌడర్లోనే కట్ చేసిన పీసెస్ తీసుకున్నాం, తురుము ఉంచేసి ఈ ముక్కల్ని మరలా ఇందులో వేసుకోవాలి మనం. ఓకే. ఇది కూడా మిక్సీ పట్టి తీసుకురావాలి. సో ఆ పొడిలోనే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటా. నెక్స్ట్ ఏం చేద్దామండి? ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇది కదా, ఇది గానుగ నూనె. సో అయితే ఇంట్లో మీరు ఈ గానుగ నూనెలు అవి వాడతారండి లేకపోతే మామూలు నూనె? వాడతామండి. గానుగ నాన్ వెజ్కి ఎక్కువ గానుగ నూనె వాడతాం. ఓకే. నాన్ వెజ్ ఉన్నప్పుడు మాత్రం పర్టికులర్లీ గానుగ నూనె యూజ్ చేస్తారు. ఓకే. సో ఇది వేడైపోయినట్టుందండి చూడండి నూనె. ఇది తాలింపు, పోపు దినుసు, ఆవాలు, జీలకర్ర, చాయ్ మినపప్పు, శనగపప్పు. ఓకే. అయితే రాజేశ్వరి గారు, గోదావరి జిల్లాల దగ్గర బాగా ఫేమస్ ప్లేసెస్ ఏంటండి? ఇప్పుడు ఎవరైనా వస్తే గోదావరికి ఈ ప్లేసెస్ విజిట్ చేయొచ్చండి అన్నవి ఏం చెప్తారు? గోదావరి జిల్లాలో మనకి ప్రపంచంలోనే మడా ఫారెస్ట్, అది 2వ
అతిపెద్ద మడ ఫారెస్ట్ అండి, అది చిత్తడి నేలలు అంటారు. అది వరల్డ్లో ఇంకెక్కడా ఉండవు, మనకి కోరంగిలో ఉన్నాయి. అది అంతేకాకుండా మరి రాజమండ్రి పక్కన సర్ ఆర్థర్ కాటన్ గారు కట్టిన బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్, అది కూడా ఫేమస్. ఓకే, నెక్స్ట్ ఎండుమిర్చి వేస్తాం. ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా వేయాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఓకే, అది చిటపట్లాడిన తర్వాత ఈ తోటకూరని మనం ఇందులో వేసేయాలి. తోటకూర. సో ఇలా చిన్న చిన్నగా మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర. చాలా ఫైన్ చాప్ చేయాలి. తోటకూర మాత్రం చాలా ఫైన్గా చాప్ చేయాలి. ఓకే, దీనికి సరిపడా ఇప్పుడు పసుపు కొద్దిగా. ఓకే, నెక్స్ట్ అండి దీనికి సరిపడా ఉప్పు. ఆయిల్ దీనికి బాగానే పడుతుందండి. కొంచెం యాడ్ చేసుకొని మనకి ఆకుకూరలు మనం ఎంత వేసినా మగ్గిన తర్వాత ఇంత అయిపోతాయి కదండి. అవును. సో చూసారా, అప్పుడే మనకి మగ్గుతుంది. క్వాంటిటీ అంత తగ్గిపోయింది. యూజువల్గా ఏ తాలింపులో అయినా మనం వెల్లుల్లి ముందు వేస్తాం, బట్ ఇది ఆవకాయ ఊరగాయ స్టైల్ కాబట్టి తింటున్నప్పుడు మనకి ఈ గార్లిక్ తగులుతూ బాగుండాలి కాబట్టి ఇది కొంచెం వేగిన తర్వాతనే ఇప్పుడు మనం ఈ గార్లిక్ని కూడా యాడ్ చేస్తాం. సో వెల్లుల్లి కూడా వేసి కలుపుతున్నాం. సో ధవళేశ్వరం దాకా వచ్చాయి విశేషాలు. తర్వాత ధవళేశ్వరం బ్రిడ్జ్, ఇంకా ఇంకా చూడదగిన ప్లేసెస్ ఏంటండి? మాకు పంచారామాల్లో ఒకటైన కొమరారం సామర్లకోటలో ఉంది. అలాగే సర్పవరంలో కూడా భావనారాయణ స్వామి టెంపుల్ అని చెప్పేసి, మన జనమేజయ మహారాజు సర్పయాగం చేసినప్పుడు సర్పాలన్నీ కూడా చనిపోతాయి కాబట్టి వరం అడిగినప్పుడు ఒకే ఒక ప్రదేశంలో దాక్కుంటే ప్రాణరక్షణ జరుగుతుందని చెప్పేసి వరం ఇవ్వడం జరుగుతుందని సర్పాలన్నీ అక్కడికి వచ్చి దాక్కున్నాయని చెప్తారు. అక్కడే మనకి సర్పవరం టెంపుల్ చాలా ఫేమస్. అక్కడ స్వయంగా నారదుడే వచ్చి కొలను తవ్వాడని చెప్పేసి చెప్తారు. ఆలయ ప్రశస్తది, అది కూడా చాలా ఫేమస్. మరి ద్రాక్షారామం కూడా మా గోదావరి జిల్లాలోకి వస్తుంది. అది కూడా దేవతలు వచ్చి కట్టారని చెప్తారు. స్వయంభూ మఠ సొంతంగా వెలిసింది అన్నట్టు. మా ఓన్ బ్రదర్ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు, స్వయంగా నిర్మాణం చేయించడం జరిగింది తిమ్మాపురం గ్రామంలో. చాలా చరిత్ర ఉన్నటువంటి ప్రదేశం. అవును. కొంచెం మూత పెడదాం, సిమ్ చేద్దాం. సో రాజేశ్వరి గారు, మగ్గుంటుందిగా చూద్దామా? చూద్దాం. ఓకే, బాగా మగ్గిపోయిందండి. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం ఇందాక మెంతులు, ఆవు పిండి, మ్యాంగో మిక్స్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ ఇందులో వేసేయాలి. మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేయాలి. ఇది కొంచెం కచ్చాపచ్చాగా నలిగినా కూడా పర్వాలేదు, కొంచెం మామిడి ముక్కలు తగులుతూ ఉంటాయి, కొంత పేస్ట్లా ఉంటుంది కాబట్టి కొద్దిగా పీసెస్ ఏమైనా ఉండిపోయినా కూడా ఏం పర్వాలేదు. ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ తోటకూర, మ్యాంగో మిక్స్ అవ్వాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మ్యాంగో తురుము ఉంచుకున్నాం కదా, ఇది కూడా ఇందులోనే వేసేయాలి. మామిడి తురుము కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కారం అండి. మనకి మ్యాంగోని బట్టి కొంచెం సాల్ట్ పడుతుంది, మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాము. కారం కూడా ఇది ఊరగాయ స్టైల్ ఆవకాయ లాంటిది కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది. కొద్దిగా కారం ఎక్కువగా వేసుకోవాలి. అండ్ ఇంగువ పౌడర్, ఇది దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. జీర్ణానికి కూడా మంచిది అంటారు. అవును, ఆయిల్ కూడా చాలా బాగా పడుతుంది దీనికి. దీన్ని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి, మొత్తం కలుపుకోవాలి. అన్ని ఇంగువ, కారం, ఉప్పు, మామిడి కూర, తోటకూర అంతా కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఓకే, ఇంకేం వేసుకోవడాలు లేవండి, మొత్తం అంతా కలుపుకోవడమే. ఓకే, కలుపుతూ ఇది మగ్గనివ్వాలి. సో అయితే ఇది రైస్లోకేనా అండి, ఇంకా దేంట్లో కన్నా బాగుంటుందా? రోటీస్ కూడా బాగుంటుంది. రోటీస్, ఇడ్లీ, దోశ. ఇడ్లీలో కూడా బాగుంటుందండి. టిఫిన్స్ అన్నిటికీ బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఓకే, సో దేంట్లో అయినా తినొచ్చు అన్నమాట. తినొచ్చు. చేసి పెట్టేసుకుంటే మనకి 10 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది.
అయిపోయిందండి కలుపుకోవడం? అయిపోయిందండి. ఓకే, ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే కదా? తీసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేద్దాం. చేయండి. ఎస్, తోటకూర మామిడికాయ ఆవకాయ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. తోటకూర మామిడికాయ ఆవకాయకి కావలసిన పదార్థాలు: మెంతులు, ఆవపిండి, మామిడికాయ ముక్కలు, నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, తోటకూర, పసుపు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, మామిడికాయ తురుము, కారం, ఇంగువ. తోటకూర మామిడికాయ ఆవకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో మెంతులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని అందులో ఆవపిండి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అందులో మామిడికాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన తోటకూర, పసుపు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మెంతులు, మామిడికాయ పేస్ట్, మామిడికాయ తురుము, సరిపడా ఉప్పు, కారం, ఇంగువ, నూనె వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తోటకూర మామిడికాయ ఆవకాయ రెడీ.